మోషేస్ ఉపవాస కూడికల్లో మనమందరము నిర్గమాకాండం ధ్యానిస్తూ వస్తున్నాం కదా! అయితే నిర్గమాకాండము 20 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలను ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క దినం మనం ధ్యానించుకొనుచుండగా 2 ఆజ్ఞలను మనం ధ్యానించుకునే వారమే ఉన్నాము. మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండవద్దు అని దేవుడు సెలవిచ్చారు. రెండవ ఆజ్ఞ విగ్రహములనైనను ప్రతిమలనైనను మీరు పూజింపవద్దు, ఆరాధింపవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఈరోజు మూడవ ఆజ్ఞగా దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషినిగా ఎంచడు. దేవుడు ఈరోజు మూడో ఆజ్ఞగా మనతో మాట్లాడుతున్నారు కదా! యెహోవా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నీవు ఉపయోగించవద్దు అని దేవుడు ఒక ఆజ్ఞగా మనకిస్తున్నారనమాట. అయితే దేవుని నామము, దేవునికి పేరు ఎవరు పెట్టారు అని చూసినట్లయితే ఈ లోకంలో మనకి మనకి పేరు పెట్టిన వారు ఎవరై ఉంటారు? మన తల్లిదండ్రులే అయి ఉంటారు. అండ్ అలాగే ఒక పుట్టబోయే బిడ్డకి పేరు పెట్టాలంటే వాళ్ళ పేరెంట్స్ నౌఏడేస్‌లో ఎంత సెర్చ్ చేస్తున్నారు. ఉన్న పేరు ఉండకూడదు. వాళ్ళ ప్రతి ఒక్కనేమో యూనిక్‌గా ఉండాలని సెర్చ్ చేసి పేరుకి కొన్ని సందర్భాల్లో పేరుకి అర్థం తెలియలేని పేర్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే మన దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపొద్దంటున్నారు కదా! దేవునికి ఆ పేరు ఎవరిచ్చారు అని మనం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అంటున్నారు కదా! మోషేకి దేవుడు ప్రత్యక్షింపబడి నీవు ఇశ్రాయేలును విడిపించుకుని రా అని చెప్తున్నప్పుడు మోషే అడుగుతున్నారు, నీ ప్రజలు నన్ను ఎవరు పంపించారంటే ఏమని చెప్పమంటావు నీ ప్రజలకి అన్నప్పుడు దేవుడు మోషేకి ఉత్తరం ఇస్తున్నారు కదా! 3వ అధ్యాయము 13వ వచనం. మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుణ్ణి అడిగాను. మోషే అడుగుతున్నారనమాట దేవుణ్ణి, నీ పితరుల దేవుడు పంపించారు అని చెప్పమంటున్నావు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పను వాళ్ళకి అని మోషే అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నారు కదా! అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన నేనే యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. దేవుడు అంటున్నారు కదా, నేను ఉన్నవాడును అనువాడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనైన యెహోవా దేవుడను అని తనకు తానుగా ఇంట్రడ్యూస్ చేసుకోవడం మనం చూస్తున్నాం. దేవుడు అంటారు కదా, ఆదియు అంతము నేనే అని అంటున్నారు. అంటే దేవుడు ఆది నుంచి ఉన్నవారు కాబట్టి తనకు తానే పేరు పెట్టుకున్నారు. మన లోకంలో చూస్తే మనకు పేరు ప్రాముఖ్యంగా ఎవరు పెడతారు? మన పేరెంట్స్ పెడతారు. అంతేకాని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, కొంచెం సమ్ అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళు మన బంధువుల్లోనే పెట్టరు కదా! మనకి దగ్గర వాళ్ళు, మన అయిన వాళ్ళు మాత్రమే మనకి పేరు పెట్టడం జరుగుతుంది. దేవుడైన యెహోవా ఏకైక దేవుడు కాబట్టి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి తన్ను తానే ఇంట్రడ్యూస్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే ప్రతి ఆజ్ఞలోని పాజిటివ్స్, నెగటివ్స్ కూడా మనం చూస్తూ వస్తున్న వారంగా ఉన్నాం కదా! ఈరోజు 3వ ఆజ్ఞలో దేవుడు ఆయన నామాన్ని ఎలా యూజ్ చేయాలి, ఆయన నామాన్ని ఎలా యూజ్ చేయకూడదు అని ఈ 2 పాజిటివ్ అండ్ నెగటివ్స్ కూడా ఈ ఆజ్ఞను బట్టి బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం ఈరోజు. మొదటిగా చూద్దాము లేవికాండము 24వ అధ్యాయము 13 నుంచి 16 వచనముల వరకు చూసినట్లయితే 15వ వచనం నేను చదువుతున్నాను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టివానిని చావగొట్టవలెను. ఇందులో చూసినట్లయితే దేవుడైన యెహోవా నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎలా ఇక్కడ లేవికాండంలో చెప్పినట్లుగా ఎదుటివారిని శపించడానికి యెహోవా నామముని
ఉపయోగించకూడదు. ఇంకా చెప్పాలంటే మన ఈ లోకంలో చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. గొడవ పడుతూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ పొరపాటున మన పేరు కనుక వస్తే మనం ఏం చేస్తాము? మీ ఇద్దరు గొడవ పడుతూ నా పేరు ఎందుకు మధ్యలో తీశారు అనవసరంగా అని వాళ్ళతో ఇంటరప్ట్ అవుతామా లేదా చెప్పండి? అలాగే ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు అది మనకి బాధ పుట్టించేదే అయ్యింది. అటువంటి దానికి దేవుని నామముని మనం వ్యర్థముగా ఉపయోగించకూడదంట. ఇది యెహోవా వల్లే జరిగింది, లేదా ఎదుటి వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడలేదని వాళ్ళని శపించడం కానివ్వండి, ఇలా వ్యర్థమైన పనులకి యెహోవా నామముని ఎంత మాత్రము ఉపయోగించకూడదని దేవుడే చెప్తున్నారు. అలా ఉపయోగించే వారికి ఏం తప్పదంట? శ్రమ తప్పదు, లేదా శిక్ష తప్పదు అని దేవుడు ఈ లేవికాండం నుంచి సెలవిస్తున్నారు. అలాగే పాజిటివ్గా మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా నామంని ఎలా ఉపయోగించాలంటే కీర్తనల గ్రంథము 111 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించండి, యథార్థవంతులు సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ, వాటిని విచారించు వారందరూ. ఆయన కార్యములు మహిమా ప్రభావము గలది, ఆయన నీతి న్యాయములు నిలకడగా నుండును. అయితే ఇలా కొన్ని వచనంలో ఈ 111 అధ్యాయంలో మనం అంతా చూసినట్లయితే దేవుని నామముని ఎలా మనము ఉచ్చరించాలి అని వివరంగా చెప్తున్నారు. ఎలా మనం ఉచ్చరించాలంటే ఆయన నామముని ఆరాధించడానికి, ఆయన నామముని స్తుతించడానికి, మనకి చేసిన కార్యములను బట్టి ఆయనను గణపరచడానికి యెహోవా నామముని మనం బహుగా వాడాలంట. ఈ రోజున మనం చూస్తున్నాం దేవుడి నామముని వ్యర్థంగా ఉపయోగించవద్దు అని చెప్తున్న దేవుడు అదేవిధంగా దాంట్లో ఉన్న నెగిటివ్ పాజిటివ్ కూడా మనం చెప్తున్నాడు. నెగిటివ్గా ఈరోజు మనం వాడితే మనకి శ్రమ తప్పదని లేవికాండంలోంచి ప్రభు చెప్తున్నారు. అదే దేవుడి నామముని ఆయన నామ ఘనతకై, ఆయన నామ మహిమకై, ఆయన చేసిన కార్యములు బట్టి ఆయనను గణపరచుటకై ఆయన నామమును ఉచ్చరిస్తే మనకి తప్పక ఆశీర్వాదం ఉంటుందని ప్రభు చెప్తున్నారు. అయితే మనము జనరల్గా చూసినట్లయితే ఎదుటి వాళ్ళకి ప్రామిస్ వేసేస్తుంటాం. ఎలాగా? దేవుణ్ణి ఇదిగో బైబిల్ మీద ప్రామిసెస్ చెప్తున్నాను, లేదా యెహోవా నామమును బట్టి ఒట్టు పెట్టి చెప్తున్నాను అని ఇలా ఎవరైనా నమ్మకపోతే ఇలా ప్రామిస్ చేసి చెప్పడం మనకి చాలా అలవాటే ఉంటుంది. అయితే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. అయితే దేవుడు చెప్తున్నారు కదా, మనం ప్రామిస్ వేసేస్తుంటాం బైబిల్ గ్రంథాన్ని బట్టి, దేవుని నామమును బట్టి, లేదంటే ఈ లోకంలో దేవుని సృష్టిని బట్టి ప్రామిస్ వేసేస్తుంటాం, అందరికీ ప్రమాణాలు చేసేస్తుంటాం. కానీ దేవుడు అంటున్నారు కదా, ఆకాశము ఎవరు సృజించారు? దేవుని సృజించారు. ఆకాశం యందు నువ్వు ఒట్టు పెట్టవద్దు, అది దేవుడు తోడే. నేను మీతో చెప్పినది ఏమైనా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునేది ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసము. ఆకాశము ఎవరి సింహాసనమే ఉందంట? దేవుని సింహాసనమే ఉంది. నువ్వు ఆకాశం మీద ఒట్టు పెట్టవద్దు అని దేవుడు చెప్తున్నారు. రెండవదిగా అంటున్నారు కదా, భూమి మీద ఒట్టు పెట్టవద్దు, అది దేవుని పాదపీఠమే ఉంది, దాని మీద నువ్వు ఒట్టు పెట్టద్దని దేవుడు చెప్తున్నారు. అంతేకాకుండా యెరూషలేము మీద నువ్వు ఒట్టు పెట్టవద్దు, అది రాజు యొక్క పట్టణమే ఉందని దేవుడు చెప్తున్నారు. అలాగే దేవుని నామమును బట్టి కూడా మనం ఒట్టు పెట్టకూడదని దేవుడు చెప్తున్నారు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు తీసుకెళ్లే ముందు కోర్టులో తీర్పు తీర్చడానికి తీసుకెళ్లారు కదా, అక్కడ ప్రధాన యాజకులైన వారు అడుగుతున్నారు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నారు? నీవు దేవుని కుమారుడివా అని నీవు అంటున్నావా? జీవము గల దేవుడు సాక్షిగా నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నావా అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు కదా, అవును నేను దేవుని కుమారుడినే అంటున్నారు. ఇక్కడ దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారంటే, దేవుడు మనతో అంటారు కదా, మనం ప్రామిస్ ఎవరికి చేయాల్సి ఉంటుంది? మన మీద ఎవరికైనా నమ్మకం లేకపోతే వాళ్ళని ఒప్పించడానికి మనం ప్రామిస్ చేయాలి. ఎందుకంటే సహజంగా మానవులు తప్పులనేవి చేస్తుంటారు. అలాగే వాళ్ళ క్రియలలో కొన్ని తప్పులనేవి ఉంటాయి కాబట్టి మానవుల మీద అంత త్వరగా నమ్మకం ఉండదు.
అలాగే దేవుణ్ణి తీర్పు తీర్చడానికి ప్రధాన యాజకులు స్వయంగా దేవుని మీదే ప్రమాణం వేసి నువ్వు చెప్తున్నావా, నువ్వు దేవుడి ప్రియకుమారుడివని చెప్తున్నావంటే ప్రభు నీతి గలవారు. ఆయన క్రియల్లో కానీ ఎటువంటి విషయంలోనూ కానీ తప్పు చేయని వారే ఉండి తన మాట సూటిగా చెప్తున్నారు. అవును, నేను దేవుని కుమారుడినే అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎప్పుడైతే మనం చెప్పే మాటలు కానీ మనం చేసే క్రియలు కానీ సూటిగా ఉంటే, అవునంటే అవును, కాదంటే కాదు అని ఎప్పుడైతే ఉంటాయో ఇతరులకి మన మీద దృఢమైన నమ్మకం ఏర్పరచబడుతుంది. అప్పుడు మనము ఒకరి మీద ఒట్టు వేసి ఇది నేను చెప్తుంది నిజము అని మనకు మనంగా ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ మనకు రాదనమాట. దేవుడితో ఈరోజు అంటున్నారు కదా, నీ మాటలు ఎలా ఉండాలంట, అవునంటే అవును, కాదంటే కాదు, నిక్కార్సుగా మాట్లాడాలి. నిజం ఏదైతే ఉందో దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ నేను ఇలా నిజంగా కఠినమైన నిజం చెప్తే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో పడతారేమో, శ్రమల్లో పడతారేమో అని మనం శ్రమల్లో పడి దేవుని నామంని వ్యర్థముగా ఉచ్చరింపు వారుగా ఉండకూడదు. ఈరోజు మూడో ఆజ్ఞగా మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవద్దు అన్న దేవుడు ఆయన నామమును ఆయన ఆయన నామ మహిమ ఘనత కొరకే, ఆరాధించుటకే, స్తుతి కొరకే మనం వాడాలనుకుంటున్నారు తప్ప ఎదుటివారిని శపించడానికి, ఎదుటివారిని దూషించడానికి, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి యెహోవా నామముని ఉపయోగించకూడదని ఆయన ఆశపడుతున్నారు. అట్టి వారిగా మనం ఉండాలని ఇట్టి దీవెన కృప దేవాతి దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.